క్రియేటర్స్ బై ధనుష్ ఛానల్ను చూస్తున్న వ్యూవర్స్కి నా వందనాలు. ఈరోజు నేను మణిద్వీప వర్ణన 2వ భాగం వివరిస్తున్నాను. సొంత ఇల్లు, ఇతర ఐహిక సుఖాల కోసం ఈ బ్రహ్మాండమును కనురెప్పల పాటులో సృష్టించి లయం చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉందట. అందుకే 32 రకాల పూలతో, పసుపు కుంకాలతో, నవరత్నాలతో, రాగి, కంచు, వెండి, బంగారము మొదలగు లోహములతో యథాశక్తి పూజ చేసుకుంటూ 32 రకాల నైవేద్యాలు చేసి సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసిని పూజించడం సాంప్రదాయము. 32 రకాల నైవేద్యాలు చేయటానికి శక్తి లేని వారు తమ శక్తి కొద్దీ నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. పరాశక్తి పూజలో భక్తి ప్రధానము అయితే కలకండ మొదలగు యాలుకలు, రకరకాల పళ్ళు, కొబ్బరికాయలు కూడా నైవేద్యము సమర్పించవచ్చు. మణిద్వీప వర్ణన మహత్యం. దేవి భాగవతం ప్రకారం శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాల పైన ఉండే సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. ఈ జగత్తు మొత్తాన్ని పరిరక్షించే అమ్మవారి మనసులో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించినది. నలువైపుల అమృత సముద్రాలు, 4 వైపుల అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ మణిద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహంలో పరివేష్టితమై ఉన్నారు. దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమై కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. వాస్తు దోషాలు తొలగించే మణిద్వీప పారాయణం. ఒక్కసారి మణిద్వీప వర్ణన మనసు పెట్టి పారాయణము చేస్తే కళ్ళకు కట్టినట్టుగా మణిద్వీపం కనపడుతుంది. నిజంగా మనమే మణిద్వీపంలో అమ్మవారి దర్శిస్తున్న అనుభవం కలుగుతుంది. అందుకే మణిద్వీప వర్ణన పారాయణము చేస్తుంటారు. ఈ పారాయణము ఇంటిలో వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని అష్టైశ్వర్యాలు లభిస్తాయి. సొంతి ఇంటి కళ సాకారం చేసుకునే వారు 9 సార్లు మణిద్వీప వర్ణన పారాయణము చేస్తే తప్పకుండా సొంత ఇల్లు కట్టుకుంటారు. అలా సొంత ఇల్లు కట్టుకున్న వారు నూతన గృహప్రవేశ శుభ సందర్భంలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అంతేకాదు, మణిద్వీప వర్ణన, చింతామణి గృహ వర్ణన వింటేనే సకల పాపాలు నశిస్తాయని భక్తి కోటి నమ్మకం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇది మణిద్వీప వర్ణన గురించి తెలుసుకున్న నేను విన్న కథలో నుంచి మీకు చెప్పుతున్న మాటలు.